హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం బ్రెస్ట్ క్యాన్సర్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి తెలుసుకునే ముందు అసలు బ్రెస్ట్ లో ఏమేం పార్ట్స్ ఉంటాయి అనే దాని గురించి తెలుసుకోవాలి కదా. అండ్ అలాగే ఎందుకు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం ఎందుకు అంతలా తెలుసుకోవాలి అంటే కనుక, బ్రెస్ట్ క్యాన్సర్ caused 6,70,000 deaths globally in 2022. సో ఓన్లీ 2022లోనే ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోయిన వాళ్ళు 6,70,000 మంది. రఫ్లీ హాఫ్ ఆఫ్ ఆల్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అక్కర్ ఇన్ ఉమెన్ విత్ నో స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ సెక్స్ అండ్ ఏజ్. సో మ్యాక్సిమం ఇది ఉమెన్లోనే ఎక్కువ కనిపిస్తుంటాయి. అప్రాక్సిమేట్లీ 0.5% to 1% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అక్కర్ ఇన్ మెన్. సో 1% ఛాన్స్ మాత్రమే మెన్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. Breast cancer was the most common cancer in women in 157 countries out of 185 in 2022. సో 2022 ప్రకారం మన ప్రపంచంలో 185 కంట్రీస్ ఉంటాయి. సో ప్రతి 157 కంట్రీస్లో కూడా మోస్ట్ కామన్ క్యాన్సర్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఉందన్నమాట. ఇట్ కెన్ అక్కర్ ఇన్ ఎవ్రీ కంట్రీ ఇన్ ద వరల్డ్. సో ప్రతి కంట్రీలోనూ కూడా, వరల్డ్లోనూ ప్రతి కంట్రీలో కూడా మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని చూడగలుగుతున్నాం. సో వాట్ ఈస్ బ్రెస్ట్? సో బ్రెస్ట్ అనేది ఏమేం పార్ట్స్తో కూడి ఉంటుందంటే, ద బ్రెస్ట్ హ్యాస్ డిఫరెంట్ పార్ట్స్. సో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ లోబ్యూల్స్. సో లోబ్యూల్స్ అంటే దీస్ ఆర్ ద గ్లాండ్స్ దట్ మేక్ బ్రెస్ట్ మిల్క్. సో ఏవైతే బ్రెస్ట్ మిల్క్ని క్రియేట్ లేదా ప్రొడ్యూస్ చేస్తాయో వాటిని లోబ్యూల్స్ అంటాం. క్యాన్సర్స్ దట్ స్టార్ట్స్ హియర్ ఆర్ కాల్డ్ లోబ్యులర్ క్యాన్సర్స్. సో ఎక్కడ స్టార్ట్ అయ్యే క్యాన్సర్స్ని మనం లోబ్యులర్ క్యాన్సర్స్ అని పిలుస్తుంటాం. అలాగే నెక్స్ట్ డక్ట్స్ ఆర్ స్మాల్ కెనాల్స్ that comes out from the lobules and carry milk to the nipple. సో లోబ్యూల్స్, డక్ట్స్ అండ్ నిప్పుల్స్. సో లోబ్యూల్స్ అనేవి మిల్క్ ప్రొడ్యూస్ చేస్తే, డక్ట్స్ అనేవి క్యారీ చేయడానికి ఉపయోగపడతాయి. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్లేస్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ టు స్టార్ట్. క్యాన్సర్స్ దట్ స్టార్ట్స్ హియర్ ఆర్ కాల్డ్ డక్టల్ క్యాన్సర్. సో ఈ ప్లేస్లో డక్టల్ ఏరియాలో స్టార్ట్ అయ్యే క్యాన్సర్స్ని డక్టల్ క్యాన్సర్స్ అంటాం. లోబ్యూల్స్ దగ్గర స్టార్ట్ అయ్యే క్యాన్సర్స్ని లోబ్యులర్ క్యాన్సర్స్. సో ద నిప్పుల్ ఈస్ ద ఓపెనింగ్ ఇన్ ద స్కిన్ ఆఫ్ ద బ్రెస్ట్ వేర్ ద డక్ట్స్ come together and turn into larger ducts so the milk can leave the breast. సో నిప్పుల్ అనేది బ్రెస్ట్ స్కిన్లో ఒక ఓపెనింగ్, ఎక్కడైతే డక్ట్స్ అన్నీ కలిసి లార్జర్ డక్ట్స్గా ఫామ్ అయ్యి మిల్క్ బయటకు వచ్చేలా చేసే ఏరియా నిప్పుల్ అంటారు అనమాట. ద నిప్పుల్ ఈజ్ సరౌండెడ్ బై స్లైట్లీ థిక్కర్ స్కిన్. సో నిప్పుల్ చుట్టూ ఒక డార్కర్ ఏరియా ఉంటుంది, దాన్ని మనం ఏరియోల్ అని పిలుస్తాం. లెస్ కామన్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ కాల్డ్ పేజెడ్ డిసీజ్ ఆఫ్ ద బ్రెస్ట్ కెన్ స్టార్ట్ ఇన్ ద నిప్పుల్. సో పేజెడ్ డిసీజ్ అనేది నిప్పుల్లో స్టార్ట్ అవుతుంది. డక్ట్స్లో స్టార్ట్ అయితే డక్టల్ క్యాన్సర్, లోబ్యూల్స్లో స్టార్ట్ అయ్యేది లోబ్యులర్ క్యాన్సర్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ద ఫ్యాట్ అండ్ కనెక్టివ్ టిష్యూ. సో మన అప్పర్ పార్ట్ చూసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి లోబ్యూల్స్, డక్ట్స్ ఇక్కడ చూపిస్తాను మీకు. సో లోబ్యూల్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది లోబ్యూల్స్ ఉంటుంది. అలాగే లోబ్యూల్స్ని కనెక్ట్ చేసుకుంటూ వచ్చేదే డక్ట్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ చెప్తున్నాడు కదా లాక్టిఫరస్ డక్ట్స్ అని. ఈ లోబ్యూల్స్ డక్ట్స్ అన్నీ కలిసి నిప్పుల్లోకి ఓపెన్ అవుతున్నాయి. సో ఈ ఏరియా నిప్పుల్. నెక్స్ట్ ఫ్యాట్ అండ్ కనెక్టివ్ టిష్యూ సరౌండ్ ది డక్ట్ అండ్ లోబ్యూల్స్. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఫ్యాటీ టిష్యూ డక్ట్స్ని, లోబ్యూల్స్ని సరౌండ్ చేసుకుని ఉంది. నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద ఈచ్ బ్రెస్ట్. Angiosarcoma is a less common type of breast cancer that can start in the lining of these vessels. The lymph system is described below. సో యాంజియోసర్కోమా అనేది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్లో మోస్ట్ కామన్ టైప్ అనమాట. బ్లడ్ వెజల్స్కి వస్తుందన్నమాట ఇది, బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్. సో పార్ట్స్ ఆఫ్ ద బ్రెస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే థొరాసిక్ వాల్, పెక్టోరాలిస్ మేజర్, లోబ్యూల్స్, డక్ట్స్, ఫ్యాటీ టిష్యూ. ఇది క్లావికల్, స్టెర్నమ్ మధ్యలో ఉండేదే బ్రెస్ట్. సో చెస్ట్ వాల్ రిప్స్, బ్రెస్ట్ లోబ్యూల్స్ చూడండి ఒక చక్రంలో లైన్స్ ఉన్నట్టు ఉన్నాయన్నమాట. అలాగే డార్కర్ ఏరియోలా, అలాగే ఏరియోలా నిప్పుల్ చుట్టూ ఉండేదే ఏరియోలా. సో నిప్పుల్ డక్ట్స్ అన్నీ ఓపెన్ అయ్యేది నిప్పుల్ దగ్గర. ఇవన్నీ లాక్టిఫెరస్ డక్ట్స్, ఇవన్నీ లోబ్యూల్స్. సో నెక్స్ట్ లాక్టిఫెరస్ సైనస్, ఎడిపోస్ టిష్యూ నథింగ్ బట్ ఫ్యాటీ టిష్యూ, సబ్క్యూటేనియస్ ఎడిపోస్ టిష్యూ. సో ఇది బ్రెస్ట్లోని పార్ట్స్. సో వాట్ ఈస్ బ్రెస్ట్ క్యాన్సర్? ఇట్ ఈస్ ఎ డిసీజ్ ఇన్ విచ్ ది అబ్నార్మల్ బ్రెస్ట్ సెల్స్ గ్రో అవుట్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఫార్మ్ ట్యూమర్స్. సో ఎక్కడైతే బ్రెస్ట్ టిష్యూలోని సెల్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్గా గ్రో అయ్యి ట్యూమర్స్లా మారిపోతాయో
దాన్ని మనం బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ఇఫ్ లెఫ్ట్ అన్చెక్డ్, ఒకవేళ చూసుకోకపోతే కనుక ద ట్యూమర్స్ కెన్ స్ప్రెడ్ త్రూ అవుట్ ద బాడీ అండ్ బికమ్ ఫ్యాటల్. సో ఒకవేళ మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ముందులో కనిపెట్టుకోలేకపోతే అది బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి సో లీడ్స్ టు డెత్ అని కూడా చెప్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ బిగిన్ ఇన్సైడ్ ద మిల్క్ డక్ట్స్, సో డక్టల్ ఏరియాలో స్టార్ట్ అవుతుంది. ఆర్ మిల్క్ ప్రొడ్యూసింగ్ లోబ్యూల్స్ ఆఫ్ ద బ్రెస్ట్. ద ఎర్లియస్ట్ ఫార్మ్ ఈజ్ నాట్ లైఫ్ థ్రెటనింగ్. సో ఫస్ట్ స్టేజ్ అనేది లైఫ్ థ్రెటనింగ్ కాదు, కెన్ బి డిటెక్టెడ్ ఇన్ ఎర్లీ స్టేజెస్. క్యాన్సర్ సెల్స్ కెన్ స్ప్రెడ్ ఇన్ టు ద నియర్ బై బ్రెస్ట్ టిష్యూ. సో ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి ఎప్పుడైతే నియర్ బై టిష్యూస్కి స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేసాయో దీన్ని మనం ఇన్వాజన్ అని పిలుస్తాం. దిస్ క్రియేట్స్ ట్యూమర్స్ దట్ కాజ్ లమ్స్ ఆర్ థికనింగ్. సో ఎప్పుడైతే ఇన్వాజన్ స్టార్ట్ అయిందో లమ్స్ కానీ థికనింగ్ కానీ స్టార్ట్ అవుతాం మొదలవుతుందన్నమాట. ఇన్వేజివ్ క్యాన్సర్స్ కెన్ స్ప్రెడ్ టు నియర్ బై లింఫ్ నోడ్స్ ఆర్ ఆర్గన్స్. సో ఇన్వేజివ్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ సెల్స్ ఎప్పుడైతే స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయో ఇవన్నీ లింఫ్ నోడ్స్కి అదర్ ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతాయి. దీన్నే మనం మెటాస్టసైజ్ అంటాం. మెటాస్టసిస్ కెన్ బి లైఫ్ థ్రెటనింగ్ అండ్ ఫ్యాటల్. సో ఎప్పుడైతే క్యాన్సర్ ఒక ఆర్గన్తోనే ఉండిపోతే కనుక అది అంత ఫ్యాటల్ కాదు, లేదంటే డెత్ కలగజేసేంత డేంజర్ కాదు. వెరైస్ ఒకవేళ అది లింఫ్ నోడ్స్ కానీ అదర్ ఆర్గన్స్ కానీ స్ప్రెడ్ అవుతుంటే ఇట్ కెన్ బి ఫ్యాటల్ అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ బ్రెస్ట్ క్యాన్సర్ని కాజ్ చేస్తాయి? ఇంక్రీజింగ్ ఏజ్. సో మన ఏజ్ ఇంక్రీజ్ అయితే ఉంటే మనం బ్రెస్ట్ క్యాన్సర్కి మనం ఒక రిస్క్ ఫ్యాక్టర్. అండ్ అలాగే ఫ్యామిలీ హిస్టరీ. మన ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా మనకు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇన్హెరిటెన్స్ ఆఫ్ మ్యూటేషన్స్ ఇన్ ద జీన్. సో మన జీన్లో ఉండే BRCA2 అండ్ BRCA1 అనే జీన్స్లో మ్యూటేషన్స్ రావడం వల్ల కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్స్పోజర్ టు ఫీమేల్ హార్మోన్స్. సో ఫీమేల్ హార్మోన్స్ అని మనం న్యాచురల్గా కానీ లేదంటే అడ్మినిస్ట్రేడ్ ఓవరల్గా కానీ మనం తీసుకున్నా కూడా, అలాగే మెనార్క్ అనేది ఎర్లీగా వచ్చినా లేదంటే ప్రీవియస్గా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నా లేదంటే ఏదైనా బ్రెస్ట్ కండిషన్స్ నథింగ్ బట్ బ్రెస్ట్ డిసీజెస్ ఉన్నా కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ చూసినట్లయితే ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అలాగే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరైతే డ్రింకింగ్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నారో వాళ్ళలో వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఎవరైతే దెర్ ఈస్ ఆల్సో అన్ అసోసియేషన్ విత్ సమ్ బినైన్ బ్రెస్ట్ డిసీజ్ అండ్ పాస్ట్ ఎక్స్పోజర్ టు రేడియేషన్. ఎవరైతే ఎక్కువ రేడియేషన్కి గురవుతున్నారో లేదంటే ఎవరైతే ఆల్రెడీ ఏదో ఒక బ్రెస్ట్ కండిషన్తో ఉన్నారో వాళ్ళకి వచ్చే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. సో కామన్గా 3 టైప్స్ గురించి చెప్పుకుందాం. ఇన్వాజివ్ డక్టల్ కార్సినోమా IDC. ఇట్ స్టార్ట్స్ ఇన్ యువర్ మిల్క్ డక్ట్స్. సో డక్టల్ కార్సినోమా అంటే డక్ట్స్లో స్టార్ట్ అవుతుంది అండ్ స్ప్రెడ్స్ టు నియర్ బై బ్రెస్ట్ టిష్యూ. ఇట్ ఇస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో యూఎస్లో ఎక్కువగా డక్ట్స్లో వచ్చే క్యాన్సర్ మోర్ కామన్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి లోబులర్ బ్రెస్ట్ క్యాన్సర్. సో ఆబ్వియస్లీ ఇది లోబ్యూల్స్లో స్టార్ట్ అవుతుంది యువర్ బ్రెస్ట్ అండ్ ఆఫెన్ స్ప్రెడ్స్ టు నియర్ బై బ్రెస్ట్ టిష్యూ. సో నియర్ బై బ్రెస్ట్ టిష్యూకి స్ప్రెడ్ అవుతుంది. ఇది కూడా సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అలాగే డక్టల్ కార్సినోమా ఇన్సిటు లైక్ IDC ఇన్వాజివ్ లాగే దిస్ బ్రెస్ట్ క్యాన్సర్ స్టార్ట్స్ ఇన్ యువర్ మిల్క్ డక్ట్స్. ద డిఫరెన్స్ ఇస్ DCIS డస్ నాట్ స్ప్రెడ్ బియాండ్ యువర్ మిల్క్ డక్ట్స్. సో మిల్క్ డక్ట్స్కి నుండి ఇంకా మరలా స్ప్రెడ్ అవ్వదన్నమాట డక్టల్ కార్సినోమా ఇన్సిటు. వెరస్ ఇన్వాజివ్ ఏంటంటే ఇన్సిటు అంటే అదే ప్లేస్లో సిచ్యువేట్ అయి ఉంటుంది, ఇన్వాజివ్ అంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద 3 మోస్ట్ కామన్ టైప్స్. నెక్స్ట్ మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఎగ్జామినేషన్. ఇఫ్ యూ నోటీస్ ఎనీ బ్రెస్ట్ చేంజెస్ ఆర్ మ్యామోగ్రామ్ షోస్ సంథింగ్ సస్పీషియస్, యువర్ GP విల్ పర్ఫార్మ్ ఏ general physician perform a physical examination. Check both breast and lymph nodes above your collarbone and above your arm. So collarbone paina arms paina kuda nothing but మనకి ఆర్మ్స్ పైన అంటే ఆర్మ్ పిట్స్ దగ్గర కూడా. అండ్ ఆల్సో మెడికల్ హిస్టరీ లేదా ఫ్యామిలీ హిస్టరీ కూడా తీసుకుంటారు. ఇది ఫిజికల్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ మ్యామోగ్రామ్ అంటే నథింగ్ బట్ లో డోస్ ఎక్స్రే అనమాట మన బ్రెస్ట్కి. సో మన బ్రెస్ట్ని 2 కూడా ప్లేట్స్ మధ్యలో పెట్టి ఎక్స్రే తీయడం జరుగుతుంది. ఇది మ్యామోగ్రామ్. ఫస్ట్ వన్ ఫిజికల్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ వన్ అల్ట్రాసౌండ్ తీస్తారు. ఇఫ్ ఎ మ్యామోగ్రామ్ పిక్స్ అప్ బ్రెస్ట్ చేంజెస్ యూ మే హ్యావ్ అన్ అల్ట్రాసౌండ్. సో మ్యామోగ్రామ్ తర్వాత అల్ట్రాసౌండ్. ఇట్ ఈస్ ఎ పెయిన్లెస్ స్కాన్ యూజింగ్ సౌండ్ వేవ్స్ టు మేక్ ఎ పిక్చర్ ఆఫ్ యువర్ బ్రెస్ట్. సో బ్రెస్ట్ పిక్చర్ని తీసుకుంటుంది. నెక్స్ట్ వన్ బయోప్సీ. ఒకవేళ క్యాన్సర్ అనేది సస్పెక్ట్ చేయడం జరిగితే బ్రెస్ట్ టిష్యూని రిమూవ్ చేసి దాన్ని ఎగ్జామినేషన్కి పంపుతారనమాట పెథాలజిస్ట్ దగ్గరికి. నెక్స్ట్ వన్ CT స్కాన్ అండ్ MRI స్కాన్ కూడా చేస్తారనమాట. దీస్ ఆర్ ద డయాగ్నోస్టిక్ ఫీచర్స్. నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్. అసలు ఇలాంటి ఫీచర్స్ ఉంటే మనం డయాగ్నోసిస్కి వెళ్ళొచ్చు. మన
బ్రెస్ట్లో లంప్స్ కానీ లేదంటే బ్రెస్ట్ థిక్గా అవ్వడం కానీ, లైక్ ఇక్కడ ఈ ఏరియాలో చూసినట్లయితే బ్రెస్ట్లో లంప్ కనిపిస్తుంది. సెకండ్ వన్ వచ్చేసి నిప్పుల్ సోర్స్ లేదా చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద నిప్పుల్. సో ఇక్కడ మనం చూడొచ్చు నిప్పుల్ సోర్. నెక్స్ట్ వన్ నిప్పుల్ సోర్ అంటే నిప్పుల్ ఏరియాలో పెయిన్ రావడం. అలాగే నిప్పుల్ డిశ్చార్జ్, నిప్పుల్ నుండి ఏదో ఒకటి కారుతూ ఉండడం, లైక్ బ్లడ్ కానీ లేదంటే ఏదైనా పస్ లాంటిది కానీ ఫౌల్ స్మెల్లింగ్ కానీ ఏదైనా కారుతూ ఉండడం. అలాగే చేంజెస్ ఇన్ ద సైజ్ ఆర్ షేప్ ఆఫ్ ద బ్రెస్ట్. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ బ్రెస్ట్ ఒకలా ఉంది, ఈ బ్రెస్ట్ ఒకలా ఉంది. సో ఇది ఎక్స్టెండ్ అయ్యి ఉంది. అలాగే దీని షేప్ అనేది చేంజ్ అయిందనమాట. చేంజ్ ఇన్ ద సైజ్ ఆర్ షేప్ ఆఫ్ ద బ్రెస్ట్. నెక్స్ట్ స్కిన్ ఆఫ్ ద బ్రెస్ట్ డింప్లింగ్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది డింప్లింగ్ అనమాట. డింప్లింగ్ ఉండడం కానీ లేదంటే రెడ్ ఆర్ ర్యాష్ స్వెలన్ బ్రెస్ట్. ఇక్కడ మీరు చూసినట్లయితే స్వెలన్ రెడ్గా కూడా ఉంది బ్రెస్ట్. నెక్స్ట్ వన్ డిస్కంఫర్ట్ ఆర్ స్వెల్లింగ్ ఇన్ ద ఆంపిట్లో కానీ స్వెల్లింగ్ అయినా రెడ్నెస్ కానీ ఉన్నా ఇక్కడ మనం చూడొచ్చు. ఆన్గోయింగ్ పెయిన్ దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు యువర్ మెన్స్ట్రువల్ సైకిల్ దట్ రిమైన్స్ ఆఫ్టర్ యువర్ పీరియడ్ అండ్ అక్కర్స్ ఓన్లీ ఇన్ వన్ బ్రెస్ట్. సో ఎప్పుడైతే పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా మన బ్రెస్ట్లో కంటిన్యూస్గా పెయిన్ ఉంటే, ఎస్పెషల్లీ ఓన్లీ వన్ బ్రెస్ట్లో ఉంటే మనం దాన్ని క్యాన్సర్ సస్పెక్ట్ లేదా క్లినికల్ ఫీచర్గా చూడొచ్చు అనమాట. సో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, మనం ఎలా బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అంటే ఎవ్రీ మంత్లీ మనం ఒకసారి మనం బ్రెస్ట్ క్యాన్సర్ని చెక్ చేసుకోవాలంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది మనం చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఫస్ట్ స్టెప్లో చెక్ యూర్ బ్రెస్ట్ వన్స్ ఎ మంత్. సో నెలకు ఒకసారి చెక్ చేసుకోవాలి 7 to 10 days ఆఫ్టర్ యువర్ పీరియడ్స్. సో 23rd స్టార్ట్ అయితే 7 or 10 days అంటున్నారు కాబట్టి 30th లేదా ఫస్ట్ నుండి నేను చెక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఇఫ్ యూ ఆర్ నాట్ మెన్స్ట్రేటింగ్ పిక్ ఎనీ డేట్. ఒకవేళ మెన్స్ట్రేట్ చేయకపోతే ఏ డేట్ అయినా పర్లేదు. అపార్ట్ ఫ్రమ్ మెన్స్ట్రేషన్ డేట్స్ని తీసేసి మిగతా ఏ రోజుల్లోనే చేసుకోవచ్చు అనమాట, ఎవ్రీ మంత్ వన్స్. నెక్స్ట్ ఎగ్జామిన్ యువర్ బ్రెస్ట్ విత్ రైజ్డ్ ఆర్మ్స్. చేతులు రెండు పైకెత్తి మీ హిప్ బోన్ మీద పెట్టుకొని, దెన్ విత్ బోత్ హ్యాండ్స్ ఆన్ హిప్ బోన్స్ విత్ ఆర్మ్స్ డౌన్ అండ్ రిలాక్స్డ్. సో మీరు చేతులు రెండు పైకెత్తి ఎగ్జామిన్ చేయడం, బోత్ హ్యాండ్స్ని హిప్ బోన్స్ మీద పెట్టి ఎగ్జామిన్ చేయడం, అలాగే రిలాక్స్డ్గా ఉంచి కూడా ఒకసారి ఇన్స్పెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. మన కళ్ళతో మనం మిర్రర్ ముందు చూసుకుంటాం. లుక్ ఫర్ ఎనీ ఫిజికల్ చేంజ్. సో ఏమైనా ఫిజికల్ చేంజ్ ఉందా, లైక్ లంప్స్ కానీ స్వెల్లింగ్ కానీ రెడ్నెస్ కానీ ర్యాష్ కానీ లేదంటే చేంజ్ పొజిషన్లో నిప్పుల్ పొజిషన్లో ఏమైనా చేంజ్ ఉందా అని చూసుకుంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇది సిమెట్రికల్గా లేదు, నిప్పుల్ ఒకటి అబవ్ ఉంది ఒకటి బిలో ఉంది. సో ఇలా పొజిషన్లో కానీ బ్రెస్ట్ ఎలాంటి చేంజెస్ అయినా ఉన్నాయా అని చూసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి జెంట్లీ స్క్వీజ్ ఈచ్ నిప్పుల్ టు చెక్ ఇట్ ఫర్ పెయిన్ ఆర్ డిశ్చార్జ్. సో నిప్పుల్ని స్క్వీజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ రేజ్ వన్ హ్యాండ్ అండ్ యూజ్ ద ప్యాడ్స్ ఆఫ్ ద 3 fingers. సో మన 3 fingers, సో పల్ప్ ఆఫ్ ద ఫింగర్స్ అంటారు కదా, దాన్ని మనం 3 or 4 fingersని యూజ్ చేసి ఒక హ్యాండ్ పైకి లిఫ్ట్ చేసి ఆర్మ్పిట్ని ఫస్ట్ ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇది ఆర్మ్పిట్. నెక్స్ట్ వన్ బ్రెస్ట్ని చెక్ చేసుకోవాలి. సో అవుటర్ ఏరియా నుండి నిప్పుల్ వరకు, నిప్పుల్కి వచ్చేలాగా ఎగ్జామిన్ చేసుకోవాలి. కవర్ ఏ స్మాల్ సెక్షన్ ఎట్ ఎ టైమ్ యాజ్ యూ కెన్. సో క్లాక్ వైజ్ మనం చేసుకుంటే ఇంకా బెస్ట్. సో ఇది 12, ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11. సో అలా క్లాక్ వైజ్ చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. స్మాల్ సెక్షన్స్ని తీసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ డూ ద సేమ్ మూవింగ్ యువర్ ఫింగర్ టిప్స్ అప్ అండ్ డౌన్ దెన్ ఇన్ రౌండ్ మూమెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ అవుటర్ పార్ట్. సో అవుటర్ పార్ట్ నుంచి రౌండ్ మూమెంట్స్లో చెక్ చేసుకోవడం కూడా చేయాలి. అలాగే ఇదే సేమ్ స్టెప్స్ మీరు లయింగ్ పడుకొని కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచుని తర్వాత చేతుల పైకి, తర్వాత హిప్స్ మీద చేతుల నుంచి లయింగ్లో ఈ 3 విధాలుగా కూడా మీరు ఈ 3 పొజిషన్స్లో కూడా మీరు బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ క్యాన్సర్ స్టేజింగ్ ఎలా ఉంటుంది. సో ప్రైమరీ ట్యూమర్ కెనాట్ బి అసెస్డ్. TX అంటే ప్రైమరీ ట్యూమర్ని మనం అసెస్ చేయలేము. T0 అంటే నో ఎవిడెన్స్ ఆఫ్ ప్రైమరీ ట్యూమర్ ఏమీ లేదు. TS అంటే కార్సినోమా ఇన్సిటు. సో కార్సినోమా ఉంది కానీ ఒకే ఏరియాలోనే ఉంది. T1 అంటే ట్యూమర్ ఇస్ 2 centimeters or less across. సో 2 centimeters ట్యూమర్ ఉంటే కనుక T1 స్టేజ్. T2 స్టేజ్లో 2 centimeter నుండి 5 centimeter వరకు ఉంటుంది. T3లో 5 centimeter కన్నా ఎక్కువ ఉండొచ్చు. T4లో ట్యూమర్ ఆఫ్ ఎనీ సైజ్ గ్రోయింగ్ ఇన్ ద చెస్ట్ వాల్ ఆర్ స్కిన్. దిస్ ఇన్క్లూడ్స్ ఇన్ఫ్లమేటరీ బ్రెస్ట్ క్యాన్సర్.
సో ట్యూమర్ ఏ సైజులోనైనా ఉండొచ్చు, చెస్ట్ వాల్ లేదా స్కిన్లోకి గ్రో అవుతూ ఉంటుంది అనమాట. దీనికి మనం బ్రెస్ట్ క్యాన్సర్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రీట్మెంట్ ఆఫ్ ది breast cancer depends on the subtype of the cancer and how much it has spread outside of the breast to lymph nodes or to other parts of the body. సో స్టేజ్ 4లో అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీకి స్ప్రెడ్ అవుతుంది. స్టేజ్ 2 or 3లో లింఫ్ నోడ్స్ వరకు వెళ్తుంది. సో దీని మీద డిపెండ్ అయ్యి మీ ట్రీట్మెంట్ ఉంటుంది. డాక్టర్స్ కంబైన్ ట్రీట్మెంట్స్ టు మినిమైజ్ ద ఛాన్సెస్ ఆఫ్ ద క్యాన్సర్ కమింగ్ బ్యాక్. సో ట్రీట్మెంట్స్ని కంబైన్స్ చేసుకుని క్యాన్సర్ తిరిగి రాకుండా చేయడానికి, రికరెన్స్ అవ్వకుండా ఉండడానికి చూస్తారనమాట. సర్జరీ టు రిమూవ్ ద బ్రెస్ట్ ట్యూమర్. సో బ్రెస్ట్ ట్యూమర్ని రిమూవ్ చేస్తారు ఇన్సిటివ్గా ఉంటే, లేదంటే రేడియేషన్ థెరపీ ఇస్తారు, లేదంటే కీమోథెరపీ మెడికేషన్స్ కూడా ఇస్తారు టు కిల్ క్యాన్సర్ సెల్స్ అండ్ ప్రివెంట్ స్ప్రెడ్, ఇంక్లూడింగ్ హార్మోనల్ థెరపీస్, chemotherapy or targeted biological therapies. So this is about the management. So thanks for watching this video. Do like, share, subscribe to this channel, The Nursing Genre. Thank you.